హాయ్ చెప్పు నా బ్లాగ్కి. హాయ్. షీఈ్ మై ఫ్రెండ్ ఇషిత. అండ్ దాని పెళ్ళి అవ్వబోతుంది. ఓ గాడ్, స్కూల్లో నా పక్కన కూర్చొని చపాతీ తింటుందే దాన్ని నేను అసలు. ఇప్పుడు దాని పెళ్ళి అవుతుందంటే ఐ కెనాట్ బిలీవ్. మంచి షాప్ చేసుకున్నాం మేము అసలు H&Mలో. వీఆర్ హ్యావింగ్ మాచా. దీని ఫస్ట్ మాచా కూడా నాతోనే ట్రై చేసింది. ఫస్ట్ matcha this is. ఎట్లుంది మాచా? To be honest, okay, good. Yeah. Good experience. వెరీ ప్రొఫెషనల్ గా చెప్తుంది. Shavyalaka. ఇది కూడా గ్రాస్ పౌడర్ అన్నది. Grass powder, yeah. Oh I God. felt the same, but later our taste అనిపించింది, మంచిగా అనిపించింది. Yes. సో దాని మేకప్ కోసం అని వచ్చి మేము షాపింగ్ చేసినాం అనమాట. ఆడదాం. సో మేము బషీర్బాగ్ వెళ్ళుండే అనమాట. బషీర్బాగ్లో తనకు మేకప్ అయింది, మేకప్ ట్రయల్, బికాజ్ బ్రైట్ టు బీ సూన్. కాబట్టి అక్కడ నుంచి ఎర్రమంజిల్ దగ్గరే కాబట్టి వీ కేమ్ ఫర్ మై బర్త్డే షాపింగ్. బాగానే షాప్ చేసిన, బట్ ఐ షాప్డ్ బేసిక్స్. ఓకే. ఓ గాడ్, ఎండ్ వస్తుంది. నాకు సిగ్గెత్తుంది క్యాబ్లో వీడియో తీయాలంటే. నాకు చిన్న కెమెరా కూడా తీసుకొచ్చుకోలేదు నేను. ఆ డీజే అసలు నువ్వు అనుకోలే కదా బ్లాగ్ చేస్తావు. యా, నేను షాప్ చేస్తాను అనుకోలేదు. షాప్ చేస్తాను అనుకుంటే నేను పక్కా బ్లాగింగ్ కెమెరా తెచ్చుకుంటున్నాను. హాయ్ గాయ్స్, నేను ఫ్యాన్ బంజాలో మీకు వినిపిస్తున్నా. ఎందుకు ఇంత వియర్డ్ ఉన్నాను అనుకుంటున్నాను. నేను రెడీ అవుతున్నా. సో మొన్న ఎందుకు రెడీ అవుతున్నా అంటే నేను షాపింగ్కి వెళ్తున్నాను, అందుకే రెడీ అవుతున్నాను నేను. దేనికి అక్ష షాపింగ్ అంటే నా బర్త్డేకి షాపింగ్కి వెళ్తున్నాను. సో యా, మై బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్. ఎస్టర్డే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్లీప్ ఓవర్ ఉండే నాకు మంచిగా. అక్కడ నా ఫ్రెండ్స్ అందరు కలిసి 20K సబ్స్క్రైబర్స్ది చిన్న కేక్ కట్ చేయించాను. లిటిల్ సెలబ్రేషన్ లాగా అయింది మాకు. సో స్లీప్ ఓవర్, సో నిద్ర పట్టలే ఆబ్వియస్లీ. అందుకే నా బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్. నాకు కొత్త ప్లేసెస్లో నిద్ర పట్టదు అంత. ఇప్పుడు నేను ఒక్కదాన్ని షాపింగ్ వెళ్తున్నా బికాజ్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళిన షాపింగ్. ఐ రియలీ లైక్ ఎంజాయింగ్ మై సెల్ఫ్, జస్ట్ నాకు నేను. ఐ రియలీ లైక్ ఇట్. అందుకే నేను ఒక్కదాన్ని షాపింగ్ వెళ్తున్నా. యు నో వాట్, యూ షుడ్ ఆల్సో స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్స్ ఓన్లీ, బికాజ్ యూ విల్ గెట్ టు నో యువర్ సెల్ఫ్ మోర్ అనిపిస్తుంది నాకు. యా, నేను మంచిగా పోతూ ఉంటాను అనమాట ఒక్కదాన్ని. నేను కెఫేస్కి కూడా పోతాను. నేను మూవీకి పోలే ఇప్పటివరకు, బికాజ్ నాకు అంత మూవీస్ చూసే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. సో కెఫేస్ అండ్ అట్లా మంచి మంచి లంచ్ డిన్నర్ డేట్స్కి వెళ్తుంటా జస్ట్ నాకు నేనే. వీ డోంట్ హ్యావ్ టైమ్ బికాజ్ ఆల్రెడీ 12:28 అవుతుంది. అమ్మో, ఈ కొన నుంచి ఆ కొన పోవాలంటే అయిపోయి. మొన్న నేను 2 days బ్యాక్ నా బెస్ట్ ఫ్రెండ్ది మేకప్ ట్రయల్ ఉండే అనమాట. దానికోసం వెళ్ళినా నేను. అప్పుడు వెళ్ళినప్పుడు పక్కనే ఎర్రమంజిల్ అంటే మేము షాపింగ్ కూడా చేసి ఉండే. నేను బ్లాగ్ చేస్తాను అనుకోలే, అసలు నేను షాపింగ్ చేస్తానే అనుకోలేదు. సో బ్లాగింగ్ కెమెరా తీసుకెళ్ళే, బట్ దెన్ నేను ఫోన్లో క్యాప్చర్ చేసుకున్నా టు యాడ్ టు దిస్ వ్లాగ్. ఎంతో వియర్డ్ ఉన్నా కదా నేను ఒప్పుతున్నాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అబౌట్ మై birthday rituals in the sense shopping, self shopping, just ఒకదాన్ని వెళ్ళడం. అండ్ రేపు నేను నెయిల్స్కి వెళ్తున్నా. నెయిల్స్ది యూ గోయింగ్ టు సీ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ మై బర్త్డే ఇన్ దిస్ వ్లాగ్. దిస్ ఇస్ ఫ్రమ్ H&M. నేను మంచి అవుట్ఫిట్ చెక్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది H&M నుంచి అండ్ కింద సైడర్ నుంచి. అక్కడ ఉన్న మెస్ అంతా పట్టించుకోకండి. నా ఫ్రెండ్స్ వచ్చినుండే, సో వాళ్ళకి డ్రెస్సెస్ కావాలంటే we just we sometimes exchange బట్టలు, అందుకే. అండ్ ఈ మిర్రర్ క్లీన్ లేదు, ప్లీజ్ ఏమనుకోకండి. సో యా, ఐమ్ గోనా క్యారీ మై బ్లాక్ కలర్ బ్యాగ్. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని వెళ్తా. సమ్మన్ ఈస్ కాలింగ్ మీ అంటే నాకు కిందికి పోవాలని అర్థం. యా, సో లెట్స్ గో. హాయ్ గాయ్స్, వాట్స్ అప్? ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అక్షారెడ్డి కస్తూరి. సో yeah, this is my introduction.
ఇంటికి బయటకు వచ్చేసిన నేను ఫైనలీ. సో దిస్ ఇస్ మై ఫిట్. చాలా మంచిగా కనిపిస్తున్నాను నాకు నేను. I think first I'm going to go to White Grove because I want to gift myself something. సో ఎవ్రీ ఇయర్ ఇది ఒక ట్రెడిషన్ నాకు. నేను ఏదో ఒకటి నేను గిఫ్ట్ చేసుకుంటాను నాకు నేను. దాని తర్వాత అక్కడ ఏం నచ్చకపోతే ది కలెక్టివ్. అక్కడ నుంచి ఐ మైట్ గో టు ఇన్ ఆర్బిట్. యా, అందరినీ తీసుకోవాలి నాతో పాటు. మా క్యాబ్ కాల్ వస్తుంది. ఫోన్ ఎత్తలేవంట. సో ఐ బాట్ ఎ బ్యాగ్ అండ్ చెప్పులు కూడా కొనుక్కున్నాను నేను. డ్రెస్ ఒక్కటి మిగిలింది. ఇప్పుడే స్వరోస్కి వెళ్ళేసి వచ్చిన నేను. స్వరోస్కిలో ఒక బ్రేస్లెట్ తీసుకుండే నా ఫ్రెండ్ కోసం. ప్యాక్ చేసేసి మీకు చూపిద్దామంటే మర్చిపోయినా మీకు చూపించడం. ఇట్స్ ఓకే, మండే రోజు బ్లాగ్ చేస్తాను నేను ఎట్లయినా, అప్పుడు చూపిస్తాను. దాని బర్త్డే రోజు డ్రెస్ కొనుక్కుంటే ఐ విల్ బి సార్టెడ్. చిరాకు వస్తుంది నాకు అసలు. ఒక్క డ్రెస్ కూడా దొరకలే అసలు. అయ్యా, ఓకే ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తాం ఇంకా. అంతే, చెప్పులు బ్యాగ్ కొనుక్కొని ఇంటికి పోతున్నాను ఇప్పుడు నేను. అంతే, లిటరలీ దట్స్ ఇట్. చలో. హాయ్ గాయ్స్, ఈరోజు 22nd సెప్టెంబర్. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే, నక్షత్రాస్ బర్త్డే ఈరోజు. సో మనం దానికి రెడీ అవ్వాలి. ఇప్పుడు రెడీ అయ్యి అది మన ఇంటికి వస్తుంది, దాన్ని కూడా కొంచెం రెడీ చేయాలి. రెడీ చేసి ఇంకా ఇద్దరం కలిసి నోహో పాన్ ఏషియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఎస్టర్డే ఇన్ ద సెన్స్, ఈ ఫస్ట్ రోజు నేను నేల్స్కి వెళ్తున్నా అని చెప్పినా కదా మీకు. నేను నేల్స్కి వెళ్ళలే నిన్న. నేను కర్ణాటక గుల్బర్గా వెళ్ళుండే ఒక చిన్న పని పైన, పర్సనల్ స్టఫ్ పైన. నేను నిన్న నేల్స్ ఏం చేయించుకోలే అసలు. నిన్న డే అంతా వేస్ట్ అయింది నాకు. లిటరలీ వెళ్ళిన వర్క్ కూడా కాలే నాకు. సో యా, ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే లంచ్ చేసి అటెండ్ అయ్యి ఆ చిన్న స్మాల్ పార్టీ నోహోలో, దాని తర్వాత మేము డిస్పర్స్ అయిపోతాం. నేను నేల్స్కి వెళ్తా, నేల్స్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి పెద్ద పెరిగిపోయినాయి, కొంచెం నాకు చిన్నగా కావాలి. అండ్ ఇక్కడ గ్యాప్ కూడా వచ్చేసింది. నాకు ఇంత పెద్ద నేల్స్ నాకు చిరాకు వస్తుంది అనమాట. అలవాటు తప్పినట్టు అయింది నాకు. సో లైక్ లిటరలీ చాలా అనాయింగ్ అనిపిస్తుంది. నౌ విల్ జస్ట్ స్టార్ట్ గెటింగ్ రెడీ. దిస్ వ్లాగ్ అంతా మిక్స్ ఉంటుంది. మిక్స్ ఇన్ ద సెన్స్ కొన్ని షాపింగ్. సో ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి ప్రీ బర్త్డే థింగ్స్. అండ్ బర్త్డేది నేను సపరేట్గా చేస్తాను, ఓకే? బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు తిరుపతి, ప్రిటీ షూర్, బికాజ్ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అంట. ఇప్పుడు ఆ క్రౌడ్లో వెళ్తే మనం, సో టికెట్స్ కూడా అన్నీ ఉండే, బట్ ఇంక వెళ్ళట్లే మనం అక్కడికి. వీఆర్ గోయింగ్ టు కోటప్పకొండ. మొక్కు తీర్చుకోవాలి. నీ క్యూట్ గిఫ్ట్. దీంట్లో నేను బ్రేస్లెట్ తీసుకున్నా. అది ప్యాకింగ్ చేసేటప్పుడు నేను తీయలే. ఐ డోంట్ నో, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో అందుకే తీయలే నేను. చూడండి, మంచిగా కంటిన్యూస్గా చూడండి, మీకే తెలుస్తుంది. దాని రియాక్షన్ తీస్తా. అండ్ ఓకే, ఐల్ వ్లాగ్. విల్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఆర్ థింగ్స్, ఓకే? ఫస్ట్ ఐమ్ గోనా జస్ట్ స్ప్రే ద సీరమ్. రీసెంట్గా ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పట్లో వాడినా నేను ఇది. ఈ బాటిల్ అయిపోయేసరికి మనకు కొంచెం ఏదో ఒక డిఫరెన్స్ తెలియాలి. అది నాకు అంత డిఫరెన్స్ అంటే ఏం తెలియలేదు. జస్ట్ 1 month వచ్చింది నాకు తెలిసి, 25 days వచ్చింది. సో ఇప్పుడు నేను కంటిన్యూస్గా వాడుతున్నా. నాకు హెయిర్ ఫాల్ తగ్గింది ఫస్ట్ థింగ్. కొత్త హెయిర్ అయితే నేను ఇప్పటివరకు ఏం చూడలేదు. చూద్దాం ఇంకా. తర్వాత ఐమ్ జస్ట్ గోయిన్ టు యూజ్ దిస్. ఇది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఐ ఆల్వేస్ ఫోకస్ నా ఎండ్స్కి.
స్కిన్ ప్రెప్ చేసుకొని మేకప్కి నేను నా హెయిర్ డ్రై చేసుకుంటా. ఐ జస్ట్ డూ మై హెయిర్ బిఫోర్ మేకప్. నేను Q&A కూడా షూట్ చేయాలి. నాకు Q&A షూట్ చేయడానికి టైం దొరకలేదు. ఓ గాడ్, ఐ రియలీ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఎప్పుడు షూట్ చేయాలి అని. బికాజ్ నేను 23rd నేను కోటప్పకొండ అటు సైడ్ వెళ్తున్నాను. నేను 23rd 24th మార్నింగ్ వెళ్తా. 24th ఇస్ మై బర్త్డే, ఇఫ్ యూ గైస్ డోంట్ నో. అండ్ దాని తర్వాత 25th మేము వచ్చేసేయాలి, ఎందుకంటే 26th నేను 25th నేను వచ్చేస్తే మళ్ళీ 25th నేను మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. ఆర్ మేము కోటప్పకొండ నుంచి అటు సైడ్ వెళ్ళి రావచ్చు. సో 26th నాకు ఫ్రీ టైం ఉంటుంది కొంచెమే, ఎందుకంటే మళ్ళీ 26th నేను మొత్తం ప్యాక్ చేసుకోవాలి. నేను ఊరు వెళ్తున్నా బతుకమ్మ అండ్ దసరా కదా, సో దానికి నేను ప్యాక్ చేసుకోవాలి. 27th నా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉందన్నమాట, దానికి కూడా నేను అటెండ్ అవ్వాలి. 27th నేను దానికి అటెండ్ అయ్యి లంచ్ చేసి దాని తర్వాత మేము ఊరికి స్టార్ట్ అయిపోతాం అనమాట. టైసన్ వచ్చినప్పటి నుంచి నా హెయిర్ ఎప్పుడు చూసినా లిటరలీ ఎప్పుడు చూసినా ప్రెజెంటబుల్ కనిపిస్తుంది. టైసన్ నాకు చాలా హ్యాండీ అయిందబ్బా. పైసలు నేను వేస్ట్ అయినాయి అనుకున్నాను స్టార్టింగ్లో అయితే, బట్ దెన్ మస్ట్ హ్యాండీ అయింది నాకు ఇది. హెయిర్ ఎప్పుడు చూసినా మంచి ప్రెజెంటబుల్గా అనిపిస్తుంది నాకు, అది చాలు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఫ్లాట్ ఉంటుంది నాకు హెయిర్ అంతా, ఎంత తిక్కున్నా చాలా ఫ్లాట్ ఉంటుంది. బట్ డైసన్ వచ్చినప్పటి నుంచి సంథింగ్ డిఫరెంట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై హెయిర్ అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. దట్స్ ఆల్ ఐ వాంట్ విత్ మై హెయిర్. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో నాకు బర్త్డే గర్ల్ కొంచెం వాటర్ తాగుతావా? సో టైర్డ్, టేక్ లిటిల్ రెస్ట్. కొంచెం అక్కడ ఎట్లా వెళ్దాం? క్యాబ్లో వెళ్దామా హాయిగా? టైం మంచి పని చేసినావు. టైం కూడా లేదు కదా ఇప్పుడు. నేను మంచి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినా కానీ మళ్ళీ ముఖం ఎట్లనే కడుక్కోవాలి బయటకు వెళ్తే. అదే కదా. మనకు రాత్రి పెళ్ళిళ్ళే కరెక్ట్. పొద్దున కష్టమేలే మనకి. అదే హలో చెప్పండి. చూసుకోండి కదా. సో పెద్ద మీరు చూసుకోండి. ఈ బర్త్డేనా నా బర్త్డేనా? నాకు గిఫ్ట్ తెచ్చింది నా ఫ్రెండ్. ఓపెన్ చెయ్యి ఫస్ట్ నువ్వు. నాకు ఇది వీడియో కాల్లో చూపించింది, ఏం తెచ్చిందో. మస్తుంది కార్డ్ హోల్డర్, ఎంత ప్రిటీ కలర్ అసలు. వావ్ మస్తుంది. కాల్లో కంటే యాక్చువల్లీ బయట కదా షేడ్స్ ఆఫ్ గ్రీన్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా గ్రీన్ వేసుకున్నాను. ఆల్ గ్రీన్ గ్రీన్ because Aki is a green flag. గ్రీన్ ఫారెస్ట్. గ్రీన్ ఫారెస్ట్, Amazon forest. నల్లమల్ల ఫారెస్ట్. నేను ఏదైతే అది వేసుకుంటాను. నేను కూడా చాలా గిఫ్ట్ బ్యాగ్ వేసుకున్నాను. దీస్ చెప్పుల్ ఏమైంది? బ్రేస్లెట్ నాకు తెచ్చుకోలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. నైట్ వేసుకుంటారు. పెట్టుకుంటాను బ్యాగ్ అండ్ ఆ చెప్పులు వేసుకుందాం అనుకుంటున్నా. ఈ బ్యాగ్ ఎంత క్యూట్ ఉంది. ఈ బ్యాగ్ చూడండి ఎంత క్యూట్ ఉంది. నాకు ఏదన్నా ఓకే. చెప్పులు బాగున్నాయి, ఇంకా హైట్ కనిపిస్తుంది. అదే కదా. నేనేమో ఫ్లాట్స్ వేస్తున్నా. హీల్స్ ఇష్టమే చాలా. నాకు అడుగు పెట్టి వెళ్తున్నప్పుడు బుక్ చేసి పెట్టాలని అంటే నీల్స్ వల్ల. We just started. 1 లోపల స్టార్ట్ అవుదామని చెప్పి 2:30 చేసినాం ఇద్దరం కలిసి. క్యూట్ ఉంది. సో బిగ్.
బరువు ఉంది పాపం దానికి ఇద్దామంటే. ప్రిటీ ప్రిటీ. అసలు ఎంత ప్రిటీ ఉంది బొకే. థ్యాంక్ యూ. సో వీఆర్ హియర్ అట్ నోహో. చికెన్ 65 తినేదాన్ని నాకు ఇప్పుడు సూషీ తినిపిస్తుంది. యా బాగుందా ఇదే పక్కన బాగుంటుంది. ఇవి తినడానికి ఇక్కడికి వచ్చినామా? అదే కదా వెజ్ ట్రై చేయాలి. ఈరోజు తెలుసుకురా ఇవి కూడా టేస్ట్ చేయాలి అప్పుడప్పుడు అని. నేను చెప్తే ఇప్పుడు రాదు ఒక 1 hour తర్వాత థ్యాంక్ యూ నా లెటర్. వర్షం వస్తుంది గాయస్ చాలా. అండ్ వీఆర్ డూయింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ హియర్. షీఈస్ పుట్టింగ్ లిప్స్టిక్ బర్త్డే గర్ల్. పైన చూడండి ఏం రాసిందో నస్కు. వాడు ఖరాబ్ చేసింది కొంచెం ఇది. ఒక్క నిమిషం. నక్షత్ర హ్యాపీ బర్త్డే టు యూ. Okay, it's your gift. Okay, happy birthday once again. Thank you so much. Waiting. First of all, the crazy blue color book. Yeah, I love blue. This is your First Swarovski. Packaging में disturb చేయాలంటే నాకు ఆగుతలే లోపట. okay. ఓకే బాగుందా? ఇది ట్విన్నింగ్ ఇప్పుడు. Yeah. I have the same one in green. Like almost. దీన్ని గ్రీన్ లో ఉంటది. ఇది పైన ఇది గ్రీన్ వస్తుంది. గ్రీన్ స్టోన్ తోటి క్రేజీ ఉంది. రోజ్ గోల్డ్ క్రేజీ బాగుందా? క్రేజీ ఉంది. ఎట్లా మ్యాచ్ అవుతుందో అసలు. Thank you. You're welcome. So beautiful. Thank you. వర్షం దంచుతుంది అసలు ఇక్కడ చాలా. Yeah. Perfect. It's raining cats and dogs today. Oh God. Yeah. But I told him overlay. It's just gel. I think it's just gel. I feel like it's just gel. I don't know. I'll check. Okay. 6:40 koste. It's 8:32 right now. Oh God. ఈరోజు అన్ని పనులు లేట్ అవుతున్నాయి. అసలు చాలా లేట్ అవుతున్నాయి. లుక్ ఎట్ మై కలర్. ఇట్స్ సో ప్రిటీ. ఫస్ట్ టైం చేయించుకున్నాను నేను ఈ కలర్. దే ఆర్ లుకింగ్ సో ప్రిటీ. లైక్ సో ప్రిటీ. పెడిక్యూర్ కూడా చేయించుకోండి. ఫీల్ సో రిలాక్సింగ్. దిస్ ఈజ్ నెయిల్ ల్యాషెస్. యాక్చువల్లీ వాళ్ళ పెడిక్యూర్ చైర్కి కూడా మసాజర్ ఉందన్నమాట, బ్యాక్ మసాజర్.
ఇట్స్ సో రిలాక్సింగ్. నేను ఇప్పుడు శ్రావ్య కోసం వెయిట్ చేస్తున్నా. గాయస్, ఈరోజు హైదరాబాద్లో వర్షం మస్తు పడ్డది. లైక్ నాకు లిటరలీ జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ రావడానికి 1 hour టైం పట్టింది. నాకు 20 minutes చూపించింది, బట్ ఇట్ టుక్ 1 hour, లైక్ 1 hour. దట్స్ ఇట్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. రెస్టారెంటా? సోమా రెస్టారెంటా? యా, మేడం వచ్చింది సార్. కనిపిస్తున్నాను అసలు లేదు. కనిపిస్తున్నావు నువ్వు, అక్కడి నుంచి లైట్ పడుతుంది. ఓ వావ్, ఏదే సోమానే అనుకుంటున్నాయి. 1 second కాదు, చూడంగానే ఓకే కొత్త ట్రై చేద్దాము అని పెట్టుకున్నా. అండ్ ఐ వాంటెడ్ సంథింగ్ సటిల్. నాకు రెడ్ చాలా ఏమైంది? ఎక్కువ అయిపోయింది నాకు. నేను అంతా బ్రైట్ కలర్స్ ఎప్పుడు పెట్టించుకోలేదు కదా. నీకు ముందు రెడ్ ఇష్టం ఉంటుండే కదా ఫుల్. బట్ దెన్ రెడ్ కలర్ ఎప్పుడు చూడలే కదా నెయిల్స్ పైన. నెయిల్స్ పైన చూడలేదు. టూ మచ్ అనిపించింది. సామా అనుకుంటుంది, సోమా కాదు. 16 minutes ఉంది అది. సరే అయితే. సో వీఆర్ గోయింగ్ డిన్నర్కి. వెయిట్, ఐ హ్యావ్ సంథింగ్. వాట్ డూ యూ హ్యావ్? ఏం తెచ్చినవి? వావ్, క్రేజీ. ఏంది ఇది? గాయ్స్ లుక్, ఈరోజు నక్షు బర్త్డే కదా. నక్షు కూడా నాకు ఏదో గిఫ్ట్ తెచ్చింది. ఏదో సింపుల్ గా ప్లాన్ చేసా కొంచెం. ఇందుకే నా కలుద్దాం అంటుంది. వావ్, ఐ లవ్ ఫ్లవర్స్. అంటే పెద్దలు అందరు ఇస్తారు కదా ఇట్లా క్యూట్ గా ఎవరి ఇయర్ అని ఇట్లా ప్లాన్ చేసాను. ఓ వావ్, ఎంత క్యూట్ ఉంది ఇది. అక్కడికి వెళ్ళాక ఓపెన్ అక్కడికి చేద్దాం. వెళ్దామని ఇప్పుడు చూపిస్తే నీకు క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి. అప్పుడు నేను డైరెక్ట్ కవర్ తీసాను అనుకో బయటికి. గిఫ్ట్ కూడా అక్కడే ఓపెన్ చేస్తాం. ఈ సారీ బికాస్ నాకు టైం లేకుండే. అండ్ ఆల్సో ఇప్పుడు జల్దీబాజీలో ఉండే నేను చాలా. జల్దీబాజీలో ఉండేనా? ఏడ నేర్చుకుంటున్నావు భాష? సో తొందరలో ఇక వచ్చే దారిలో అన్ని చోట్ల ఆర్డర్లు పెట్టుకొని కార్లో కూర్చొని వచ్చి అదంతా వేసుకొని వచ్చే వరకు, అందుకే ఈ టైం అయింది. నేను మాచా చెప్పిన తను వెజ్ తింటుందంట. కొత్తగా అనిపిస్తుంది నాకు శ్రావ్య వెజ్ తింటా అంటే. అది సుషి. ఐ హ్యాడ్ చికెన్ డంప్లింగ్స్ pan fried. థ్యాంక్ యూ. గ్రాస్ అనకు శ్రావ్య. ఇప్పుడు కాఫీ లాగా అనిపిస్తుంది. వాట్? యా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వింత పేర్లు పెడతాను. ఐస్ కాఫీ ఉంటుంది. నచ్చిన ప్యాకేజింగ్ ఎంత క్యూట్ ఉంది. ప్యాకేజింగ్ బాక్స్ చాలా క్యూట్ ఉంది. లుక్ ఎట్ దిస్. ప్రీ బర్త్డే సెలబ్రేషన్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. 1 2 3. Thank you. Happy birthday. చాలా బాగుంది. సింపుల్ అండ్ క్యూట్ తెచ్చిన. వస్తున్నాయి ఇవి. నిజంగా బాగున్నాయా? చాలా నచ్చినాయి. ఐ లైక్ స్టఫ్స్. నాకు తెలుసు, అందుకే నాకు తీసుకున్నాను. సో ప్రిటీ. నాకు తెలిసి నీకు స్టార్ట్ చేస్తావు, అందుకే అది తీసుకున్నాను. నాకు ఎన్నున్నా నేను స్టఫ్స్ పెట్టుకుంటావా?
చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. లైక్ లవ్ ఇట్. పర్ఫెక్ట్ ఉంది. పెట్టుకుంటా పెట్టుకొని తో బాగున్నాయి. భద్రంగా దాచుకో, ఎప్పుడు అలాగే వచ్చు. నేను గుర్తొచ్చినప్పుడల్లా ఇవి పెట్టుకోవాలి. లేదు, నేను ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా షూట్స్కి పెట్టుకో. బాగున్నాయి. ఇష్టం.